హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్‌గా మనకి పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ రావాలంటే అసలు మనం ఏం చేయాలి? ఓకేనా? సో, మీరు బీపీటీ కానివ్వండి, లేకపోతే బీఎస్సీ ఎంఎల్టీ, సో బీపీటీ లేకపోతే బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ సంబంధించి ఇమేజింగ్ టెక్నాలజీ, సీవీటీ, సో ఇలా ఏ కోర్స్ చేసినప్పటికీ కూడా మీకు పారామెడికల్ కౌన్సెలింగ్‌లో మీరు జాయిన్ అయినట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ నుంచి సో మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి ఎలిజిబిలిటీస్ అసలు ఏముంటాయి? సో ఎలాగా దీనికి అప్లై చేసుకోవాలి? ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మొత్తం కంప్లీట్‌గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట వీడియోలో వచ్చేసరికి. సో మీకు ఈ వీడియోలోనే మీకు జేవీడీ కోసం అయితే ఉంటుంది. సో అసలు జేవీడీ అనేది పారామెడికల్ స్టూడెంట్స్‌కి వస్తుందా? సో ఎంత వస్తుంది? సో అలాగే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట జేవీడీ రావడం. దాంతో పాటు మనకి ట్యూషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది? అసలు ట్యూషన్ ఫీజ్ అనేది ఎవ్రీ ఇయర్ పే చేయాలా? లేకపోతే గవర్నమెంట్ వేస్తుందా లేదా? సో లేకపోతే గవర్నమెంట్ వేస్తుందా లేదా? దాంతోపాటు మనకి ట్యూషన్ ఫీజుకి సంబంధించి కూడా సో ఎలా అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ ఫీజు రింబర్స్‌మెంట్ ట్యూషన్ ఫీజు రూపంలో రావాలనుకున్నట్లయితే సో అసలు ఎలా మనం పే చేయాలి? సో ఫస్ట్ ఇయర్ ఎంత పే చేయాలి? ఓకే. సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఎంత పే చేయాలి? సో ఇలాంటి చాలా డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోతో మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకున్నట్లయితే పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు వస్తాయన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని లైక్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అనమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతోపాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80K రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్తో కలుపుకొని మనకి 80K రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతోపాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అదేవిధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో నెల్లూరు డిస్ట్రిక్ట్ కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. చేసి వీడియో చూడకి స్టార్ట్ అయితే చేయండి అనమాట. సో ముందుగా మీ అందరికీ కూడా జ్ఞానభూమి పోర్టల్ కోసం తెలియాలండి. సో చూస్తున్నప్పుడు ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. సో మీకు వీలైతే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ జ్ఞానభూమి పోర్టల్లోని మీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ అయితే చేసినట్లయితే మీరు లాగిన్ అయితే అవుతారు. సో మీకు జ్ఞానభూమి పోర్టల్లో లాగిన్ అయితే క్రియేట్ అయ్యేది మాత్రం మీరు వన్స్ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నమాట. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకొని 1 మంత్ తర్వాత లేకపోతే మనకి థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ జ్ఞానభూమి పోర్టల్లో మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారనమాట. కాలేజ్ వాళ్ళే చేసేస్తారు మీకు రిజిస్ట్రేషన్ అనేది. మీకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారు. మీ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ ఆధార్ కార్డ్, ఎక్స్ట్రా సెట్ ఆఫ్ జెరాక్స్ కూడా తీసుకుంటారు. జ్ఞానభూమి పోర్టల్లో మీకు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి అప్లై చేసినానికి అనమాట. సో వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు జ్ఞానభూమి పోర్టల్లో అంటే అప్లికేషన్ అయితే మాకు అంటే మీ యొక్క లాగిన్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. సో అలా క్రియేట్ అయిన లాగిన్ అయితే కాలేజ్ వాళ్ళు అయితే లాగిన్ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఉన్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి మీరు సైన్ మీద క్లిక్ అయితే చేయొచ్చు. మీకు ఇంటర్ఫేస్ అయితే మీకు మొత్తం చూపిస్తుంది. సో అందులో మీకు వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ స్టాటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ ఎంత పడ్డది, డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం చూపిస్తుంది. సో అలా మీరు క్రియేట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ యూజర్ ఐడి ప్లేస్లోని మీ ఆధార్ కార్డ్ నెంబరు, పాస్వర్డ్ ప్లేస్లో మీ కాలేజ్ వాళ్ళకి ఆటోమేటిక్ పాస్వర్డ్ పెడతారండి. అలాగే మీకు సంబంధించి ఏదైతే క్యాప్చర్ ఉందో క్యాప్చర్ పైన కనిపిస్తున్న క్యాప్చర్ కూడా కింద ఎంటర్ చేస్తారు. ఇన్ కేస్ మీకు కాలేజ్ వాళ్ళు పెట్టిన పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే మీరు ఫర్గట్ పాస్వర్డ్ పెట్టి మీకు ఓన్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వరకు మీకు జ్ఞానభూమి పోర్టల్ వరకు అది అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది పడిందా పడలేదా అని చెప్పేసి, ఎంత పడింది, పెండింగ్లో ఉందా, లేకపోతే రిజెక్ట్ అయిందా, 6 స్టెప్ వెరిఫికేషన్ ఏమన్నా ఫామ్లో మీరు ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో మీరు లాగిన్ అయ్యి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఫార్మసీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, బీపీజీ, సో ఇలా ఏ కోర్స్ అయినా సప్పటికీ మీరు ఏపీలో చదువుతున్నట్లయితే మీకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఓన్లీ ఈ యొక్క జ్ఞానభూమి పోర్టల్లో మాత్రమే మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి సో మీకు కొన్ని సీక్వెన్స్లో చెప్తానమాట. సో ఫస్ట్ ఏంటంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. ఓకే. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడే మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు జ్ఞానభూమి పోర్టల్లో మీకు లాగిన్ ఐడి క్రియేట్ చేస్తారండి. ఓకేనా? సో వన్స్ మీకు ఇలా జ్ఞానభూమి పోర్టల్లో మీకు రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిన తర్వాత ఆ తర్వాత మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి అనుకున్నట్లయితే మీరు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఇంకా ఎంటీఎఫ్కి అప్లై చేసుకుంటారండి. సో సింపుల్గా చెప్పాలనుకున్నట్లయితే 6 స్టెప్ వెరిఫికేషన్ అనమాట.
ఓకే. మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఫిల్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారండి. సో ఓకేనా, ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దాంతో పాటే కొన్ని డాక్యుమెంట్స్ మీ చెప్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ యొక్క సచివాలయంకి అయితే మీరు సబ్మిట్ చేస్తారండి. సో అలా సబ్మిట్ చేయడంతో పాటే మీరు ఇంకా ఏం చేస్తారనుకున్నట్లయితే దానికన్నా ముందు ఏదైతే మీ కాలేజ్ ఉందో మీ ఇన్స్టిట్యూషను, సో ఆ ఇన్స్టిట్యూషన్లో వచ్చేసరికి మీరు తంబ్ అయితే వేస్తారనమాట. సో మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే చెప్తాను ఒకసారి. ఫస్ట్ స్టెప్ మీకు జేవిటీ రావాలనుకున్నట్లయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యాలి. ఓకే. సెకండ్ స్టెప్ ఏంటి అనుకున్నట్లయితే మీరు మీ కాలేజీలోని ఓకే తమ్ము వెయ్యాలి. ఓకే. ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి తమ్ము ఉంటుంది. సో కాలేజీ వాళ్ళు తీసుకుంటారు ఆటోమేటిక్గా. ఓకే. తమ్ము అయితే వెయ్యాలన్నమాట ఫీజు రింబర్స్మెంట్ రావాలనుకున్నట్లయితే పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి. దాంతోపాటు తర్వాత మీ యొక్క సచివాలయానికి వెళ్ళి 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఒక అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తాను, వీలైతే పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. లింక్ డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ అనేది, అది మీరు ఫిల్ చేయండి. లేకపోతే మీ సచివాలయం ఇన్బిల్ట్గా ఏవైతే 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట, అక్కడికి అడిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్తారు. సో 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 4th స్టెప్ వచ్చేసరికి మళ్ళీ జ్ఞానభూమి పోర్టల్లో మీ ఓన్ పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవాలన్నమాట. ఓకే. జ్ఞానభూమి పోర్టల్లో మీకు ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మీకు కింద నుంచి పైకి వెళ్దాం అనమాట. సో మీకు 4th స్టెప్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు 3rd స్టెప్ చెప్తాను. ఓకే. ఏంటి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ ఎలా చేయాలని చెప్పేసి చెప్తాను అనమాట. సో లేకపోతే మన సెకండ్ స్టెప్ నుంచి చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్, లేకపోతే 6 స్టెప్ అని కూడా అనొచ్చు. సో ఏదైనప్పటికీ కామన్ ఒకటే అనమాట. సో ఈ ఫామ్ అయితే మీరు ఫిల్ చేస్తారు. ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి మనం సపరేట్ డెడికేట్ వీడియో చేస్తాము. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో మీకు పెడతాను. సో ఆ విధంగా మీరు సింపుల్గా వచ్చేసరికి మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. ఫామ్ మొత్తం మీరు ఫిల్ చేస్తారు. ఇలా ఫిల్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో, సో ఆ ఫిల్ చేసిన ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో కూడా కింద మెన్షన్ చేశారు కదా. అందరు ఆధార్ కార్డులు, స్టూడెంట్ ఐడి కార్డు, రైస్ కార్డు, స్టూడెంట్ మదర్ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీకు సంబంధించి ఎంటీఎఫ్ ఇంకా ఆర్టీఎఫ్ 2 అయితే ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ మీకు ట్యూషన్ ఫీజు సంబంధించి ఐడియా అయితే వస్తుంది. సో మీరు ఓకే కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట. సో వన్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత తంబ్, ఓకేనా, తంబ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్. ఓకే. ఇన్ కేస్ మీరు ఓకే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, కాలేజీలో తంబ్ వేస్తారు, అలాగే మీ ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇక్కడ అడిగిన జెరాక్స్తో పాటు 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ క్రెడిట్ అయితే అవుతాయండి. సో చూస్తున్నారు కదా ఎంటీఎఫ్ అలాగే ఆర్టీఎఫ్. సో మన ఛానల్లో కూడా ఉంటాయి వీడియోస్ ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కోసం, ఒక చూడండి ఒకసారి. సో అయితే మీకు చూసుకున్నట్లయితే మీకు ఆర్టీఎఫ్ వచ్చేసరికి మీకు కాలేజ్ ఫీజు అనమాట, అదే మీ ట్యూషన్ ఫీజు కూడా. సో మీకు ట్యూషన్ ఫీజు ఏదైతే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో అన్నీ ఉంటుంది కదా, అమౌంట్ పర్టికులర్ అమౌంట్ ఉంటుంది కదా, సో ఆ పర్టికులర్ అమౌంట్ అనమాట. దాంతోపాటు మీకు ఎంటీఎఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎంటీఎఫ్ అంటే మదర్ అకౌంట్కి పడే అకౌంట్ అనమాట, అంటే మదర్ స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్ పడుతుంది. సో మీకు అప్రాక్సిమేట్గా 20,000 రూపీస్ పర్ ఇయర్ పడుతుందండి. సో ఓకేనా. మీరు పారామెడికల్ కౌన్సిలింగ్లో జాయిన్ అయినట్లయితే మీకు కంప్లీట్ టోటల్ కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. దాంతోపాటు మీకు సంబంధించి ఏదైతే ఎంటీఎఫ్ ఉందో, అంటే ఏదైతే మీకు వసతి దీవెన, విద్యా దీవెన అంటారు కదా, విద్యా దీవెన అంటే ఆర్టీఎఫ్, వసతి దీవెన అంటే ఎంటీఎఫ్. ఈ ఎంటీఎఫ్ అనేది మీకు కాలేజ్ ఏదైతే ఉందో, సో కాలేజ్ స్టూడెంట్ ఇంకా మదర్ జాయింట్ అకౌంట్ అమౌంట్ క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఆర్టీఎఫ్ పడుతుంది, ఎంటీఎఫ్ కూడా పడుతుంది. అది మీరు జ్ఞానభూమి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడితో మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మీకు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ట్యూషన్ ఫీజు అనేది మాకు ఎంత ఉంటుంది అడుగుతున్నారండి. సో బేసిక్గా మీకు ట్యూషన్ ఫీజు అనేది అన్ని కోర్సులకి మ్యాక్సిమం ఒక 70% కోర్సులకి ట్యూషన్ ఫీజు అనేది 19,000 పర్ ఇయర్ అయితే ఉంటుంది. ఓకే. గుర్తుపెట్టుకొని 19,000 పర్ ఇయర్ అయితే ఉంటుంది మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసరికి. బట్ ప్లస్ వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నట్లయితే కౌన్సిలింగ్ సంబంధించి ఇది 5,600 రూపీస్ ఎంత ఉంటుంది కదా, సో అమౌంట్. సో అది మీకు సీట్ అలాట్మెంట్ కోసం అనమాట. సో అది మీకు యూనివర్సిటీ ఫీజు, యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారు, దాని లెక్కలో వెయ్యకొద్దు. ఓకే. అది మీరు లెక్కెట్టుకోకూడదు. సో అలా కాకుండా మీకు ఎవ్రీ ఇయర్ మీరు యాక్చువల్గా మీకు
19,000 అయితే ఉంటుందండి. సో అది మీ సెల్ఫ్ రిపోర్టింగ్లో టైంలో అయితే మీకు మెన్షన్ చేస్తారు ఎంత అమౌంట్ అని చెప్పేసి. సీట్ అలాట్మెంట్లోనే ఉంటుంది ఎంత అమౌంట్ అని చెప్పేసి పర్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది. సో అదే వచ్చేసరికి మీరు ఫస్ట్ ఇయర్లో పే చేస్తారండి. సెకండ్ ఇయర్ నుంచి కూడా మీకు గవర్నమెంట్ అయితే మీకు ఆ అమౌంట్ అయితే వేస్తుంది. దాన్ని ఆర్టీఎఫ్ అంటారు కదా. సో అది మీకు సెకండ్ ఇయర్ నుంచి కూడా గవర్నమెంట్ అయితే వేస్తుంది. ఫస్ట్ ఇయర్లో మీరే పే చేసుకుంటారు. క్లారిటీ వచ్చిందా? సో మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు అయితే ఫస్ట్ ఇయర్లో మీరు పే చేసుకుంటారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏవైతే ఉంటాయో సో వాటిలో వచ్చేసరికి గవర్నమెంటే ఆ ఫీజు అనేది మీ యొక్క కాలేజ్ అకౌంట్కి అయితే వేసేస్తుంది. మీకు అర్థమైంది కదా, మీకు కాలేజ్ అకౌంట్కి అయితే వేస్తుంది. ప్రస్తుతం అదే రూల్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఆ అకౌంట్ వేయడంతో పాటు మీకు ఎంటీఎఫ్ కింద మీ మదర్ ఇంకా స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్లో 20,000 రూపీస్ అయితే మీకు ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. సో ఈ విధంగా మీకు మొత్తం ఫీజు అయితే అర్థమైంది కదా. సో ఇలా కాకుండా మీకు ఎక్స్ట్రా ఫీజులు కూడా ఉంటాయండి. సో ఏంటి అనుకున్నట్లయితే హాస్టల్ ఫీజు అయితే ఉంటుంది. ఓకే, సో హాస్టల్ ఫీజు ఉంటుంది, మెస్ ఫీజు ఉంటుంది. ఓకే, బట్ అవన్నీ కూడా మీ ఎక్స్ట్రా ఖర్చులు అనమాట. అవి కాకుండా ఉంటాయి. సో మీకు ఓన్లీ అదే కాలేజ్కి డిఫరెంట్ అయిపోతుంటాయి. బట్ అన్ని కాలేజీలకి సేమ్ సీక్వెన్స్గా ఉన్నది ఏంటి అనుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఓకే, ప్లస్ స్పెషల్ ఫీజు. ఈ స్పెషల్ ఫీజు అంటే ఏంటి అని చెప్పేసి నేను సపరేట్ వీడియో చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యూషన్ ఫీజు గారు ఇంకా స్పెషల్ ఫీజు. ట్యూషన్ ఫీజు సంబంధించి సపరేట్ పీడిఎఫ్ అయితే ఉంది కదా, వెబ్ ఆప్షన్స్ ఒక పీడిఎఫ్లో మనకి కింద ట్యూషన్ ఫీజు ఇస్తారు. మీ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చిందో కాలేజ్ నేమ్ బట్టి మీకు ట్యూషన్ ఫీజు తెలిసిపోతుంది. వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ అయితే ఉంది. సో పీడిఎఫ్లో మీకు క్లారిటీగా అయితే ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా ఇదే అమౌంట్. సో ఇది మీకు ట్యూషన్ ఫీజు అనమాట. దీన్ని మీరు ఎవ్రీ ఇయర్ కూడా మీరు పే చేస్తారు. మీకు వచ్చిన కాలేజీని బేస్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి. మొత్తం పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా మీకు 40,000 ఉంటే 40,000 పే చేస్తారు. సో మీకు వచ్చిన కాలేజీ బట్టి బేస్ చేసుకుని మీకు 40,000 ఓకే 19,000 అదే మీకు మీరు డిసైడ్ అవుతారు. చూసారు కదా 30,000 కూడా ఉంది ఇక్కడ. సో ఇలాగ మీ కాలేజీని బట్టి చేసుకుని మీకు ఎంత ట్యూషన్ ఫీజు ఉంటే అంత ట్యూషన్ ఫీజుని మీరు పే చేస్తారు. ఫస్ట్ ఇయర్ మీరు పే చేస్తారు. సెకండ్ ఇయర్ నుంచి గవర్నమెంటే కాలేజ్ అకౌంట్కి ఆటోమేటిక్గా డైరెక్ట్గా వేసేస్తుంది. ఓకే, సో ఇదన్నమాట ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి, అలాగే ట్యూషన్ ఫీజు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కూడా రిప్లై అయితే ఇస్తాను. దాంతోపాటు పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అడిగకన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో సో మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే వెంటనే ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే గైడెన్స్ వీడియోస్, దాంతోపాటు అప్కమింగ్ ఏదైతే కోర్సుకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, సిలబస్, సో లేకపోతే ఇలాంటి ఏదైతే మీకు సబ్జెక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. కెరీర్ ఆపర్చునిటీస్ వరకు, ఫ్యూచర్ స్కోప్ వరకు మొత్తం మీకు డీటెయిల్స్ అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చెప్తాను కదా, ఇంకా డౌట్స్ ఉన్నట్టు కొంచెం కామెంట్ చేయండి. మీద రిప్లైస్ కూడా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.